మనం చూసుకున్నట్లయితే ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించి పార్లమెంట్లో మనం చూసుకున్నట్లయితే కీలక ఇక్కడ చర్చ అయితే జరిగిందనమాట. పీఎం కిసాన్కు సంబంధించి ఏదైతే నిధులు ఉన్నాయో చాలామందికి అయితే అందట్లేదని చెప్పేసి ఇటీవల విడుదల చేసిన 18వ విడతకు సంబంధించి చాలామందికి అయితే నిధులు రాలేదని చెప్పేసి అనడం జరిగింది. 19వ విడతకు సంబంధించి రైతులకు ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది కూడా అడగడం అయితే జరిగిందనమాట. అయితే 19వ విడతకు సంబంధించి జనవరి నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అయితే చాలామందికి 18వ విడతలో కొంతమందికి అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట. దానికి సంబంధించి కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. కొంతమందికి సాంకేతిక కారణాల కారణంగా కొంతమందికి రాకపోవచ్చు. ఎందుకంటే వారైతే ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకొని కొన్ని అయితే ఉండిపోయాయని చెప్పేసి చెప్పారు. అయితే మనం చూసుకుంటే 62,000 మందికి అందని పీఎం కిసాన్ డబ్బులు. ఇలా మనకి లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విధంగా అడిగారన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో దాదాపు 40 నుంచి 1,00,000 వరకు కూడా చాలా మందికి రాలేదని చెప్పేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపు 1,00,000 వరకు అయితే ఉన్నారని చెప్పేసి అడిగారనమాట. ఇలా పీఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించి ఎవరికైతే రాలేదో వారందరికీ 19వ విడతలకు సంబంధించి వారి ప్రాబ్లం ఏంటంటే తెలుసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి వీరికి చెప్పడం అయితే జరిగింది. 19వ విడతకు సంబంధించి మనకి జనవరి నెలలో అయితే విడుదల కాబోతున్నాయి అనమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.